ను మనము దేవుని సన్నిధిలో నేర్చుకుని కొనసాగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఆత్మలో ఎవరు ధన్యులు? దీనులైన వారు. దీనత్వం అనగా ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేస్తాం. టకటక చెప్పండి. దీనత్వం అనగా కక్ష లేని స్వభావం. ఇంకా గుర్తున్న వారు టకటక చెప్పాలి. హద్దులు ఎరిగి బ్రతుకుట. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకా వృధాగా అతిశయ పడటము దీనత్వము కాదు. వృధాగా దేన్ని గురించి అతిశయపడాల్సిన అవసరము లేదు. ఇంకా ఆకర్షణను జయించి బ్రతకడం దీనత్వానికి సాదృశ్యమని బైబిల్ గ్రంథంలో నుంచి దీనులైన కొంతమంది జీవితాలని మనం ధ్యానం చేసి నేర్చుకున్నాం. తర్వాత దుఃఖపడువారు ధన్యులు. వారు ఏం చేయబడతారు? ఎందుకు దుఃఖపడువారు ధన్యులు? దేనికి ధన్యులు చెప్పండి, చెప్పాలి. దుఃఖపడువారు ఎందుకు ధన్యులు అని చెప్పాను? జాన్, ఎందుకు ధన్యులు దుఃఖపడేవారు? కారణం ఏంటి? ఎందుకు దుఃఖపడాలి దేవుని సన్నిధిలో? దుఃఖం అనేది లేకపోతే దేవుని యొక్క ఓదార్పు అనేది లేదు. ఈ లోకములో దుఃఖపడు ప్రతి ఒక్కరి నేత్రముల నుండి కారుతున్న ప్రతి బాష్ప బిందువుని మన దేవుడు తొడవబోతున్నాడు రెండవ రాకడలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు దుఃఖాన్ని మనం చూసాం, హన్నా దుఃఖాన్ని మనం చూసాం. వారు ఎలా దుఃఖపడ్డారు, ఎలాంటి ఓదార్పు వారికి కలిగిందని మనం ధ్యానం చేసాం. తర్వాత సాత్వికులు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడంటే ఏంటి? ఒక మాటలో చెప్పాను, మీకు గుర్తుందా? చెప్పాలి. ఎస్, కష్టమైన నష్టమైన అది నా దేవుని వలన అనుమతించబడినది గనుక ఆ కష్టములో నష్టములో శ్రమలో నేను నా దేవునికి మహిమకరంగా బ్రతుకుతాను అని జీవించడమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతకడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందులో కూడా చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత పోయిన వారం కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందుకుంటారు. కనికరం అనగా ఏంటి? పోయిన వారం చెప్పాలి గట్టిగా. ఎవరు కనికరం కలిగిన వారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటివాడి బాధ మనది అని ఎంచి తమ జీవితాన్ని సైతము వారి కోసం త్యాగము చేయుటకు మరీ ప్రాముఖ్యముగా వాక్యం చెప్తున్నట్టుగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చెయ్యుము. దేవునికి స్తోత్రం. సంఘములో నీ తోటి బిడ యొక్క కష్టము బాధ ఎరిగి, నీ ఇరుగు పొరుగు వారి యొక్క కష్టము బాధ ఎరిగి, నీ వీధిలో ఉంటున్న దీనులను కనిపెట్టి పేదవారిని చూసి వారి కొరకు ఏదైనా చేయాలనుకోవడం, వారి కొరకు త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండడమే కనికరము కలిగి బ్రతుకుట. దేవునికి స్తోత్రం. కనికరము కలిగిన చాలా మందిని మనం చూసాం. మెఫీబోషెత్ మీద దావీదు ఏం చేశాడు? కనికరపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ దినము 8వ వచనంలోనికి మనం వచ్చాం. 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఒకసారి అందరు కలిసి చదవండి. ఇంకొకసారి చదవండి గట్టిగా. ఆమేన్. ఇంగ్లీష్లో ఉంది, బ్లెస్డ్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. ఈ ప్యూర్ అనే పదానికి గ్రీక్ భాష నుంచి తర్జుమా చేశారు. గ్రీక్లో దీన్ని క్యాథ్రోస్ అన్నారు. క్యాథ్రోస్ అంటే దాని యొక్క అర్థం ఏంటి అని మనం చూసిన ఎడల క్లీన్, ప్యూర్, అన్అడల్టరేటెడ్, సిన్సియర్ అనే పదాలు మరి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అవి మీకు కనబడతాయి.
ఒరిజినల్ టెక్స్ట్ యొక్క అర్థం మీరు చూసినట్లయితే, ఈ హృదయము శుద్ధి కలిగిన వారు ఎవరు, ఈ మాటకున్న భావం ఏంటి అని మనం చూసినట్లయితే, ఒక మాటలో అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని అంటే, యథార్థ హృదయము. హృదయ శుద్ధి గలవారంటే ఎవరు? యథార్థ హృదయము గలవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చెప్పాలి, ఎలాంటి హృదయం అంట? యథార్థ. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసిన ప్రతి బోధ, ప్రతి మాట, అంతవరకు యోధావారు, అంతవరకు లేవీయులు, అంతవరకు గ్రీకు వారు, అంతవరకు రోమా సామ్రాజ్యం, మరి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వారు చెబుతున్న మాటలకు యేసు ప్రభు పలికిన ప్రతి మాట కూడా చాలా విభిన్నంగా, ఆపోజిట్గా కనపడింది. ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఈ 8 ధన్యతల్లో మాట్లాడిన ప్రతి మాట వెనకాల చాలా హిస్టరీ దాగుంది. అప్పట్లో యూదులందరూ కూడా వారు ఒక మాట ఎక్కువగా వాడేవారు. ఈ క్యాథ్రోస్ అనే మాట యేసు ప్రభు వాడి మాట్లాడడానికి కారణం ఏంటంటే, క్యాథోరిస్మోస్ అనే ఒక పదాన్ని ఎక్కువగా యూదులు వాడేవారు. దేనికనంటే, వారు ఒకవేళ ఏదైనా తిన్నా, వారు ఏదైనా తాగినా, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఒక స్వీట్ ఇస్తారు. మీరు భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కుంటారా? భోజనం అయ్యాక కడుక్కుంటారా? యూదులు ఏం చేసేవారంటే, ఒకవేళ మీరు ఇంటికి వచ్చినప్పుడు ఒక స్వీట్ ఇస్తే ఎవరైనా చేతులు కడుక్కుని తినడం చూసారా? రోడ్డు మీద ఏదైనా బజ్జీలు తినడానికి వెళ్తాం, చేతులు కడుక్కుని తిన్నామా ఎప్పుడైనా? భోజనం చేస్తేనే నోట్లో క్రిములు వెళ్తాయా? ఎందుకు మిగతా దానికి చెయ్యం అంటే, ఒక ఆచారంగా భోజనం చేసేటప్పుడు మాత్రమే చేతులు కడుక్కున్నాం, మనకు అలవాటైంది. కానీ నిజానికి భోజనం చెయ్యని టైంలో చాలాసార్లు చాలా తినేస్తూ ఉంటాం చేతులు కడుక్కోకుండా. కానీ యూదులు అలా కాదు. ఆ కాలంలో ఎవరు ఏదిచ్చి తినమన్నా వెంటనే పక్క నుంచి ఒక పదం వినపడుతూ ఉండేది. క్యాథరిస్మోస్ అనేవారు. అంటే ఏంటనంటే, ఏం చేయాలి? చాలా ప్రాముఖ్యం వీళ్ళు చేతులు కడుక్కోవడం. ముందు కడుక్కోవాలి, తర్వాత కడుక్కోవాలి. ఏది తిన్నా, ఏ చిన్న తాగినా, అలా ఒకవేళ ఎవడైనా చేయలేదు అనుకో, దాన్ని పెద్ద నేరంగా చూసే పరిస్థితి. ఒకసారి అలాగే దేవుని యొక్క శిష్యులు, ప్రభు శిష్యులు దారిలో వెళ్తూ వెన్నులు విరుచుకుని తింటున్నప్పుడు, చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నప్పుడు యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తారు, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కొనలేదు? వారిని తక్కువగా చూసే పరిస్థితి. అప్పుడున్న ఆ బాహ్య శుభ్రాన్ని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, అరే మీరు చేతులు కడుక్కోవడం కాదురా నాయన, ఏం కడుక్కోవాలి? హృదయాన్ని కడుక్కోవాలి. అందుకే ఈ క్యాథరోస్ అనే పదం వాడి ఈ విషయాన్ని వాళ్ళకు బోధిస్తున్నాడు. మీరు అతి శుభ్రంగా ప్రతిసారి ఏది తిన్నా, ఏ చిన్న తిన్నా చేతులు కడుక్కుని మాట్లాడితే ఈ పదాన్ని వాడి ఈ పనిని చేస్తున్నారే. మీరు నిజానికి కడుక్కోవాల్సింది మీ చేతులు కాదు, నిజానికి కడుక్కోవాల్సింది మీ మొఖాలు కాదు. ఏం కడుక్కోవాలి? హృదయాన్ని కడుగుకొనాలి. దేవునికి స్తోత్రం. దేహాన్ని కడుక్కుని స్నానం చేసి ఇక్కడికి వచ్చిన వారు ఎంతమంది చేతులు పైకెత్తండి? నేను వచ్చాను. చేయకుండా వచ్చారు, పంపిస్తే ఎవరైనా? అందరం స్నానం చేసి వచ్చాం. హృదయాన్ని కడుక్కుని వచ్చిన వారు ఎంతమంది? నా మాటలు అర్థమవుతున్నాయా? హృదయాన్ని ఏ సబ్బుతో కడగాలండి? ఎక్కడ కడగాలి? హృదయాన్ని కడుక్కుని ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన వారు ఎంతమంది? నిన్నటి రాత్రి దేవుని సన్నిధిలో గడిపి ఈరోజు ఉదయం మందిరంలో కూర్చున్న వారు ఎంతమంది? ప్రశ్నించుకోవాలి. దేవుని సముఖమందు మనం ఎప్పుడు కనబడినా, ఎప్పుడు మోకరించినా, మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మన హృదయాన్ని ఏం చేయాలి? కారణం, యథార్థమైన హృదయము, శుద్ధి కలిగిన హృదయము మనలో ఉన్నప్పుడే మనము దేవుణ్ణి చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదండి, ఏ నరుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. రాయించాడా లేదా? మరి ప్రభువుని పద్మాసు ద్వీపంలో యోహాను గారు చూశారో లేదా? కొండ మీద మోషే దేవుణ్ణి చూశాడా లేదా? చూశాడంటారా లేదా? దమస్కు మార్గంలో సౌలు
దేవుణ్ణి చూసాడా లేదా? మీరు గమనించండి, దేవుణ్ణి తన పూర్తి మహిమతో ప్రభావంతో ఏ మనుష్యుడు చూడలేడు. కానీ ఒకవేళ నువ్వు ఆశపడితే, నువ్వు ఆయన్ని చూడాలనుకుంటే, నువ్వు చూడగలిగినంత విధానములో, నువ్వు చూడగలిగినంత మహిమలో దేవుణ్ణి కనపడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరు కనబడతాడు, ఎవరు చూస్తారు యేసు ప్రభుని? ఎవరు ఆయన మాట వినగలరు? ఎవరైనా స్వరమును వినగలరు? ఎవరైనా దర్శనం పొందుకోగలరంటే శరీరమును బాగుగా కడుక్కొని వారు కాదు. దేన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి? దేన్ని? హృదయాన్ని. నీ ఆత్మను శుద్ధీకరించుకోవడానికి, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయగలిగితే, మరి హృదయ శుద్ధి అంటే, యథార్థత అంటే పాపము చేయకుండా బ్రతకడమా అండి? దానికంటే పెద్దది ఏదైనా ఉందా అంటే, ఖచ్చితంగా పాపము చేయకుండా బ్రతకడం దేవుడు మనకు అనుగ్రహించిన విధే అయినప్పటికీ, ఒక్క మాటలో యథార్థ హృదయము కలిగిన వారు ఎవరు అని నేను అడిగితే, మనం ముందు వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మాటగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవునికి మనకి, దేవునితో సహవాసములో ఉన్న మనకి దేవునికి మధ్యలో దేన్ని తీసుకురానివాడు హృదయ శుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం. లేదా మధ్యలో ఏదైనా ఉంటే దాన్ని తీసి వేసుకునేవాడు యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా నేను చెప్పే మాట? ఒక్క మాటలో యథార్థవంతుడు ఎవడు, హృదయ శుద్ధి గలవాడు ఎవడు అని అడిగితే, ఒక్క మాటలో చాలా తేలిగ్గా, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇలా చెప్పండి, మీరు తెలుసుకోండి, నేను మంచివాడినా, యథార్థవంతుడినా, నేను హృదయ శుద్ధి గలవాడినా అని నీకు నువ్వు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే, చక్కని నిదర్శనం ఏంటి అంటే, నీ దేవునికి నీకు ఒక సహవాసం ఉంది. ఏముంది? ఇక్కడ అందరూ ప్రభు నమ్మినోళ్ళే కదా. ఏం చేస్తున్నాం చెప్పాలి? డౌట్ ఉందా? ఏం చేస్తున్నాం మనం ఆయనతో? ఇదిగో తలుపు ముంగట నేను నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో నేనును, నాతో వాడును ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అనగా ఏం చేస్తాం? సహవాసము చేస్తాం. ఇప్పుడు సహవాసములో ఉన్న నీవు మనుషులతో కాదు, ఎవరితో? సహవాసములో ఉన్న నీవు నీ దేవునికి నీకు మధ్యలో ఏదైనా అడ్డుని పెట్టుకుని ఉంటే నువ్వు ఖచ్చితంగా యథార్థవంతుడవు కాదు. సహవాసంలో ఉన్న నీవు నీ దేవునికి నీకు మధ్యలో ఏదైనా అడ్డు ఉంటే తొలగించుకోగలిగితే నువ్వు యథార్థవంతుడవు. చాలా సింపుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి నేను కలవడానికి ఎవరో వచ్చారు, ముందు గదిలో వాళ్ళని పెట్టావు, లోపల నువ్వు ఉన్నావు, మధ్యలో తలుపేసావు, ఎంతకీ తీయట్లేదు, ఆ తలుపు రావట్లేదు. అప్పుడు అతను ఉంటాడా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడా? మధ్యలో అడ్డుంది, నేను రాలేను అని నువ్వు అంటే నిన్ను యథార్థవంతుడిగా చూస్తాడా? నిన్ను మోసగాడిలో చూస్తాడా? అరే నేను అతని గురించి అంత దూరం వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే మధ్యలో అడ్డుంది రాలేని అంటాడు, కానీ ఒక డోరే కదా, తీసి రావచ్చు కదా అని అనిపిస్తుందా? అనిపించదా? నా మాట్లాడుతుందనే మీకు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడం చాలా సులువు. ఏం చేయాలి అంటే, ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను యథార్థవంతుల లిస్టులో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నేను పాపం చేయట్లేదండి, నేను యథార్థవంతుడినండి, ఎవరిని మోసం చేయలేదండి, నేను యథార్థవంతుడినండి, లంచము తీసుకోలేదండి, నేను యథార్థవంతుడినండి, నేను ఏ పొరపాటు చేయనండి, నా వల్ల ఎవరు బాధపడట్లేదండి, నేను యథార్థవంతుడినని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది పచ్చి అబద్ధమే. పాపము చేయనివాడు యథార్థవంతుడు కాదు, ఎవడిని మోసం చేయనివాడు యథార్థవంతుడు కాదు. ఎవడు శుద్ధ హృదయము కలిగిన వాడంటే దేవునికి తనకు మధ్యలో ఉన్న అది పాపమైనా, అడ్డైనా, లోక ప్రేమైనా, మరి ఏదైనా దాన్ని తీసివేసుకొనడానికి ఎవడైతే ఇష్టపడుతున్నాడో, సమ్మతం తెలియజేస్తున్నాడో వాడు మాత్రమే ఏంటది? యథార్థవంతుడు. మీకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక యథార్థవంతుడిని చూపిస్తాను. అతని జీవితాన్ని ఈరోజు పరికించి
యథార్థవంతులు ఎలాగుంటారో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలిసిన యథార్థవంతుల పేర్లు ఏమన్నా చెప్పండి నాకు. ఇంకా అందరికీ తెలిసిన పేరు యోబు. ఇంకెవరైనా ఉన్నారా యథార్థవంతులు బైబిల్లో? బైబిల్ అంతట్లో యథార్థవంతులే లేరంటారా? చెప్పాలి. అంత బైబిల్ అంతట్లో యథార్థవంతులు ఎవరు ఉంటారా? దానియేలు. ఇంకా ఇంకా యోసేపు. వెరీ గుడ్. ఇంకా సమూయేలు. ఇలా మనకి చాలా పేర్లు వెంటనే దానియేలు, యోసేపు, సమూయేలు. దేవుని దృష్టిలో ఏ తప్పు చేయకుండా, పాపము చేయకుండా ఉన్నవారిని, ఎన్నడూ ఎవరిని ఇబ్బంది పెట్టని వారిని యథార్థవంతుల లిస్టులో మనం పెడతాం కదా. దేవుడు అన్నాడు యోబుని చూసి ఈయన యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. మోషేను చూసి దేవుడు అన్నాడు నా ఇల్లు అంతటిలో ఇతను నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు అన్నాడు యోసేపును చూసి ఇతడు ఫలించెడి. ఇలాగా తన జీవిత కాలంలో ఎవరిని ఇబ్బంది పెట్టిన వారిని, ఎవరిని బాధ పెట్టిన వారిని, ఏ తప్పు చేయని వారిని, ఏ పాపము చేయని వారిని యథార్థవంతుల లిస్టులో దేవుడు వేస్తాడు. మనం కూడా వేస్తూ ఉంటాం. అయితే తను చెయ్యని పాపం అంటూ ఏదీ లేని ఒక వ్యక్తిని దేవుడు యథార్థవంతుల లిస్టులో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో చెప్తారా ఆయన? ఎప్పుడైనా చదివారా? చూడండి, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యథార్థవంతుల లిస్టులో ఎవరి పేరు ఉంది? ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఎవరి పేరు? దావీదు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అబియాము అనే ఒక రాజు, రెహబాము యొక్క మరణము తర్వాత అప్పటికి ఇశ్రాయేలు సమాజం రెండుగా చీలిపోయింది. 11 తెగలు ఒక తెగ ఒకవైపు ఉండి పరిపాలిస్తున్నప్పుడు యెరోబాము రెహబాము పోటాపోటీగా వారు యుద్ధాలు చేసుకుంటూ, ఆ యుద్ధాలలో రెహబాము చనిపోయిన తర్వాత తన బిడ్డ అబియాము రాజ్యం వెళ్ళినప్పుడు అబియాము గురించి రాయిస్తూ దేవుడు అంటున్నాడు తన తండ్రి చేసిన పాపములన్నిటికంటే చాలా ఘోరమైన పాపములు చేసి తన పితరుడైన వారి కుటుంబానికి మూల పురుషుడైన దావీదు నడుచుకున్నట్లుగా దేవుని యందు యథార్థ హృదయము కలిగి నడుచుకొన. ఎవరి గురించి చెప్తున్నాడు యథార్థవంతుడని? ఎలా దావీదు యథార్థవంతుడండి? దావీదు చేయని పాపం ఏది? దావీదు వ్యభిచారి. అవునా? తన పొరుగువాని భార్యను ఆశించి వ్యభిచరించాడు. దావీదు మర్డరర్. అవునా? తను ఏం చేశాడు? హత్య చేశాడు. దావీదు తన కోపాన్ని అణుచుకోలేని వ్యక్తి. తట్టుకోలేక తన మనసులో అనిపించింది చేశాడు. దావీదు దురాశను వ్యక్తం చేసి రాజనీతిని పక్కన పెట్టి సౌలు. దావీదు పిరికివాడు. దేవుడు అన్నాడు పిరికివారు పరలోక రాజ్యానికి. సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించి నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజువి అని చెబితే సౌలు తరుముతున్నాడని భయపడి గుహల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. పిచ్చివాడిలాగా ఆకీషు రాజ్యానికి వెళ్ళి గోడల మీద గీతలు గీస్తూ సొంగగార్చుకుంటూ పిచ్చివాడిలాగా నటించాడు. దావీదు మంచి నటన కలిగిన వాడు. రాజునే బోల్తా కొట్టించాడు దావీదు. అమ్మ బాబోయ్, ఈ పిచ్చోడిని నా సన్నిధిలో తీసుకొచ్చాడు, బయటికి పంపించాడు అన్నాడు. చూడండి, దావీదులో లేని
హీఈస్ వెరీ మిస్చీఫ్. ఆయన కన్నింగ్. ఆయన మర్డర్ చేశాడు, ఆయన వ్యభిచారం చేశాడు. కానీ దేవుడు దావీదుని ఏ లిస్టులో ఉంచాడు చెప్పాలి? ఏ లిస్టులో ఉంచాడు? యథా. కారణం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? యథార్థత. అంటే మీకు చెప్పాను కదా, దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉన్నవి ఏం చేయాలి? తీసి వేసుకోవాలి. ఇప్పుడు దావీదును ఈ యొక్క కాంటెక్స్ట్లో, ఈ విధానములో దేవుడు ఏ సందర్భాల్లో చూశాడు? దావీదులో ఇలాంటివి మనకు కనబడుతున్నాయా? ఎందుకని దావీదు దేవుని దృష్టిలో తను ఎన్ని పాపములు చేసినా వాటిని దేవుడు కౌంట్ చేయకుండా క్షమించి యథార్థవంతుల లిస్టులో ఉంచి దావీదు సింహాసనాన్ని నేటికి పరలోకము వరకు కూడా స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయినో. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చేద్దరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చూసాం యథార్థత అనగా దేవుడికి నీకు మధ్యలో ఏదున్నదాన్ని. ఇప్పుడు ఎక్కడ యథార్థత అనే మాట ఎక్కడెందుకు రాయించాడు? ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరంలో, ఇవన్నీ మీకు 16 మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతాయి. ఆ సమస్య వచ్చినప్పుడు ఆయన చేసేసాడంటే దేవుని మందిరంలో ఉన్న కొన్ని వస్తువులను తీసేసి, బంగారమును వెండిని తీసేసి, 2వ వచనంలో ఆసా యెహోవా మందిరమునందున్న రాజనగరునందున్న బొక్కసములలో వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజు అగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, ఇతను కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని వైపు చూడలా. సిరియా రాజుకి దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాలు తీసిచ్చి సహాయం చేయమని అడిగాడు. అప్పుడు దీర్ఘదర్శి అయిన హనాని అనే ఒక ప్రవక్త వచ్చి ఈ ఆసాను హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు యథార్థ హృదయం గలవారిని కనిపెడుతున్నాడు. ఏంటి యథార్థ హృదయం కలిగి ఉండడం అని అంటే అక్కడ రాయిస్తున్నాడు, నువ్వు యెహోవా యొక్క బలమును ఆశ్రయించక సిరియా రాజును ఆశ్రయించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యథార్థత అంటే ఏంటని చెప్తున్నాడు? దేవుని బలము యందు నమ్మిక ఉంచుట. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినాలి. 2 విషయాలు చెప్పాను. ఆ 2 దావీదులో ఉన్నాయో లేదో మనం చెక్ చేద్దాం. మొట్టమొదటిది ఏంటి? దేవునికి మనకు మధ్యలో అడ్డుగా దేవుడు బలవంతుడు, మనం బలహీనులం. ఆయన బలం మనం పొందుకోవాలంటే మధ్యలో అడ్డుగా ఏది? రెండవది ఏంటి? దేవుని బలము యందు మాత్రమే నమ్మిక ఉంచుట. యథార్థత అనగా దేవుని మీదే ఆధారపడుట. యథార్థత అనగా దేవుడు కనిపెట్టి భూమి అందంతటా యథార్థవంతులను చూస్తున్నాడంట. ఏ సందర్భంలో రాయిస్తున్నాడంటే, ఆసారాజు దేవుని బలమును చూడక సిరియా రాజును ఆశ్రయించిన సందర్భంలో ఈ మాట రాయిస్తున్నాడు. అంటే దేవుడు చూస్తున్న యథార్థత ఏంటో తెలుసా? నన్ను నమ్ముకొని నా మీద మాత్రమే ఆధారపడేవారు ఎవరు అని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారు దేవుని దృష్టిలో యథార్థంగా కనపడతారు. నాకు, నా బలమునకు, వారి యొక్క బలహీనతకు మధ్యలో దేన్ని ఉండడానికి వీలు లేక నా బలమును సంపూర్ణముగా ఆశ్రయించేవారు ఎవరు అని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 2 క్వాలిటీస్ ఉన్న వారిని దేవుడు యథార్థవంతుల లిస్టులో ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమనుకుంటాం? పాపము చేయకపోతే నేను యథార్థవంతుడిని, పొరపాట్లు చేయకపోతే నేను, ఎవరిని మోసం చేయకపోతే నేను
లంచం తీసుకోపోతే నేను యథార్థవంతుని. కానీ దేవుడు ఏం రాయిస్తున్నాడు? నా బలమును ఆశ్రయించువారు, చెప్పాలి ఎవరు? శుద్ధ హృదయము గలవారు. దేవునికి స్తోత్రం. నా బలమును ఆశ్రయించుటకు మధ్యలో ఉన్న వాటిని తొలగించుకుని వారు శుద్ధ హృదయము గలవారు. మనం ముందుకెళ్ళి దావీదు గురించి చూసే లోపు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. ఎందుకు దేవుని బలమును ఆశ్రయించాలి? దేవుని బలమును ఆశ్రయించుకోవడం అంటే, యెహోవాను నమ్ముకోవడం అంటే, దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి అని మీరు అడిగితే, మీరందరికీ ఒక టైటిల్ వచ్చింది. అదేంటి? దేవుణ్ణి నమ్మినోళ్ళు. వచ్చిందా రాలేదా? మీరంతా ఏమంటారు మిమ్మల్ని? దేవుని ఇప్పుడు గొర్రె బిడ్డలు అంటున్నారు. అవునా? కామెడీ అయిపోయాం కదా ఇప్పుడు మనందరికీ. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? గొర్రె బిడ్డలు అంటున్నారు. అయితే నేను అంటాను, సర్టిఫికేట్లో క్రిస్టియన్ ఉన్నవారు, లేదా చర్చికి వెళ్ళేవారు, లేదా నేను యేసయ్యను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ ఇన్ జీసస్ అని చెప్పేవారు దేవుణ్ణి నమ్మిన వారు కాదు. ప్రార్థన చేసేవారు దేవుణ్ణి నమ్మిన వారు కాదు. కానుకలు ఇచ్చేవారు, వాక్యం వినేవారు, పాటలు పాడేవారు, ప్రసంగం చెప్పే నాలాంటి వారు దేవుని నమ్మిన వారు కాదు. నీ మాటల దూతరాయి మీకు. ఇవన్నీ భక్తికి సంబంధించినవి మాత్రమే. ఎవరు దేవుని నమ్మిన వారు అంటే, భక్తిని చేస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు దేవుని నమ్మిన వారు కాదు. భక్తి చేస్తూ దేవుని శక్తిని హృదయము నిండా, దేహము నిండా కలిగి ఉన్నవారు దేవుణ్ణి నమ్మిన వారు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో తిమోతితో ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. చూడండి, అని అంటాడు, భక్తి గల వారి వలె, భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి దేవునికి స్తోత్ర. పైకి ఏముంది? పైకి ఏముంది? భక్తి ఉంది. కానీ హృదయంలో ఏం లేదు? శక్తి లేదు. గట్టిగా చెప్పండి. పైకి ఏముంది? భక్తి ఉంది. హృదయంలో ఏం లేదు? శక్తి లేదు. ఇప్పుడు ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది? శక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది? భక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే, మనం అందరం మందిరానికి వస్తున్నాం, మనకు భక్తి ఉంది, డౌట్ లేదు అందులో. శక్తి ఎంతమందికి ఉంది? శక్తి ఉంది నాలో, దేవుని శక్తి ఉంది. పాటలు పాడితే కాదు, నాలో శక్తి ఉంది, దేవుని శక్తి ప్రవహిస్తుంది. ఎవరు చెప్పగలరు అంటే, కేవలం యథార్థవంతులకు మాత్రమే ఆ సత్తా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. వారు మనుషుల మీద ఆధారపడరు. వారు దేవుడికి వారికి మధ్యలో ఎవరొచ్చినా ఏదొచ్చినా దాన్ని ఉండనివ్వరు, దాన్ని రానివ్వరు. దేవుని శక్తి అలవాటైన వాడు దేవుని యందు యథార్థవంతంగా బ్రతకడానికి తనకున్నవన్నీ కోల్పోతాడు. మధ్యలో ఎవరొచ్చినా ఏదొచ్చినా ఉండనివ్వడు. దేవుని బలము మీద మాత్రమే ఆధారపడి బలముపై బలము పొందుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్ర అని ఒక పాట రాశాను. ఆ పాట రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అందరూ. ఈ వారంలో హైదరాబాద్ వెళ్ళి ఆ పాటకు ఆడియో ఇచ్చి రావాలి, వోకల్స్ ఇచ్చి రావాలి. అందులో రాశాను కొన్ని మాటలు. నేను వాక్యమే, లేఖనాలే, సొంత మాటలు ఏమీ రాయలేదు. పేరున్నవారు సైతం ఓడిపోవును, త్రొట్రిల్లువారు కూడా బలము పొందును. పేరున్నవారు సైతం ఓడిపోవును, త్రొట్రిల్లువారు కూడా బలము పొందును. నీ మార్గమంతటిలో తోడయ్యుండే యేసు, జడియక ధైర్యముతో పోరాడుము. శ్రమలొచ్చిన వేళ చేతకాని వాడిగా మిగిలిపోదువు. యెహోవా ఖడ్గమే నీ ఖడ్గమై, ఆయన నామములో శత్రువును తరిమి కొట్టి ఘన విజయం పొందు. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము. బలవంతుడవై ఉండుము, బలముపై. బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. బలహీనుడవైన ఎడలా
స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. పేరున్నవారు సైతం పడిపోతారు. ఎవరి ముందు? బలవంతుడై దేవుని సన్నిధిలో ఉన్నవాడిని ముందు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అప్పుడు మనకి 2 విషయాలు క్లియర్ అయిపోయినాయి. ఒకటేంటి? యథార్థంగా ఉండాలంటే దేవునికి మనకి మధ్యలో ఏది ఉండకూడదు. రెండోది, యథార్థంగా ఉండాలంటే దేవుని యొక్క బలమును ఆశ్రయించాలి. ఇప్పుడు మనం దావీదు ఎలాగా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామ్రాగ్రి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తర్వాత, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చిన్నవాడు, మనందరికీ తెలుసు. దావీదు అందగాడు, చక్కని రూపము కలిగిన ఒక పల్చటివాడు. గొలియాతు అన్నాడు, నువ్వేంట్రా నువ్వు అలాగున్నావు, చిన్న మిడతలాగా ఉన్నావు, చిన్న కుక్కలాగా ఉన్నావు, నువ్వు నన్ను చంపడానికి వస్తావా? అప్పుడు నేను చంపుతానని సౌలు, యోనాతాను అందరూ భయపడుతుంటే వెళ్ళి సౌలు ముందు నించున్నాడు. సౌలుకు నమ్మకం లేదు, వీడు చంపుతాడా, సరే వెళ్తానన్నాడు కదా వెళ్ళనిద్దాం అని చెప్పి తన బట్టలంటే మనం వేసుకునే బట్టలు కదా, శిరస్త్రాణం, రాగి కవచం, పెద్ద ఖడ్గము, ఈట, డాలు అన్నీ ఇచ్చి వెళ్ళిరా, ఒకవేళ వాడు కొట్టినా నీకు తగలకుండా శిరస్త్రాణం ధరింపజేస్తానంటే సర్వాంగ కవచము, ఫుల్ ఆర్మర్ అన్నమాట. అవన్నీ వేసుకుని దావీదు అన్నాడు, మరి రాజు వేసుకోమంటే వేసుకోకపోతే బాగోదు కదా. వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అన్నాడు, రాజా ఇవన్నీ నాకు పడవు. ఏమన్నాడు? ఇవన్నీ నాకు పడవు, ఇవి నాకు వద్దు అని. రాజు వేసుకోమన్నాయి, రాజు చెయ్యమన్నవి చెయ్యను అన్న మాట ఎవడి నోట్లో నుంచి ఎప్పుడు రాకూడదు, రాదు. తెలుసా మీకు ఆ విషయం? రాజు ఏదైనా చేయమంటే దాన్ని చెయ్యాలి. నో అనే మాట వచ్చిందంటే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇంకొక ఆలోచనే లేదు. సౌలు మహారాజు బట్టలు వేసుకోరా, నువ్వు ధైర్యంగా నిలబడి వెళ్ళరా అంటే, ఇవన్నీ నా వల్ల కాదు రాజా, నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను. మరి దేంతో వెళ్తావురా? చిన్న గోసి కట్టుకుని 5 రాళ్ళు తీసుకుని ఒడిసెలతో. ఎందుకు చేసాడు ఇలాగా అంటే దావీదు మొయ్యలేక అని మనం అనుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దానికి ముందే దావీదు ఎలుగుబంటిని సైతము ఎలుగుబంటితో దెబ్బలాడి దానికి ముట్టగా వేసి చంపేసినవాడు. క్రూర మృగము నోట్లో నుంచి మేకపిల్లను తీసినవాడు, క్రూర మృగమును చింపినవాడు. దావీదేమి తక్కువవాడుగా. దేవునికి స్తోత్రం. సౌలు ముందు బాగోదని మాటలు చెప్తున్నాడు. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు ఎలాగా? ఏంటి దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి అని అంటే, దేవుని బలము దావీదునకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బలము నా మీద ప్రవహిస్తుంది, ఆయన శక్తి నాలో ప్రవహిస్తుంది, నేను దేవుని శక్తితో చాలా సులభముగా గొలియాతును చంపగలనని దేవుని ఆత్మచేత బోధింపబడిన దావీదు దేవుని బలము సంపూర్ణముగా కనబడనివ్వకుండా చేసే సౌలు ఆభరణాలను, సౌలు ఇచ్చిన చిరస్త్రాణమును తిరస్కరించాడు. దేవునికి స్తోత్ర. మీరు ఎలా చెప్తారు? అలా రాయబడలేదు కదా అంటే చూద్దాం, మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, అదే 17లో 44. తీరా గొలియాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. చిన్న ఒడిసెలు తీసుకుని గొలియాతు దగ్గరికి వెళ్ళగానే గొలియాతు అన్నాడు 44, నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతున నా ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దావీదు అంటున్నాడు, దావీదు నీవు కత్తియు ఈటయు
బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. దీన్ని మనం రివర్స్లో మనం చూడగలిగితే దావీదు అంటున్నాడు, నువ్వు నీ కత్తెను, ఈటెను, డాలును వాటి మీద నమ్మకం పెట్టుకుని నన్ను చంపడానికి వస్తున్నావు. నువ్వు ఎవరిని తిరస్కరించావు? దేవుణ్ణి తిరస్కరించావు. అయితే నేను దేన్ని తిరస్కరించానో తెలుసా? నువ్వు ఆశ్రయిస్తున్న, నువ్వు నమ్మకం పెట్టుకున్న అదే ఈటెను, డాలును, చిరస్రానమును సౌలు నాకు ఇస్తుంటే దాన్ని తిరస్కరించి, నువ్వు తిరస్కరించిన దేవుని నామమును పట్టుకుని వచ్చాను. చప్పట్లు కొట్టు ప్రభు నన్ను కనపరుద్దా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఎలా చెప్పగలుగుతున్నాను? దావీదు ఎందుకు సౌలు ఇచ్చిన వేసుకోలేదు అని అంటే, సౌలు ఇచ్చినవన్నీ ధరించుకుని వెళ్ళి ఒకవేళ గొలియాతుని చంపితే ఘనత, మహిమ ఎవరికి? సౌలుకి. సౌలు ఖడ్గం ముందు, సౌలు ఈట ముందు గొలియాతు ఓడిపోయాడు అంటారు. ఇప్పుడు గోచి కట్టుకుని ఏమీ లేకుండా, చొక్కా లేకుండా, చిన్న ఒడిసెలు పట్టుకుని 5 రాళ్ళు పెట్టుకుని వెళ్ళి మహిమ ఎవరికి? ఇప్పుడు మహిమ ఎవరికి? దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు యథార్థవంతుడయ్యా అని అంటే, దేవుని బలమునకు తనకు ఆటంకంగా ఉన్న రాజవస్త్రములను కూడా తిరస్కరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శక్తి తన జీవితంలో నెరవేరుటకు రాజు యొక్క ఆలోచనను తిరస్కరించాడు. ఇది మనుషుల ఆలోచన కాదు, వెళ్ళి వేసుకుని వెళ్ళమని. ఎవరి ఆలోచన? రాజు ఆలోచన. మనం ఏం చేస్తాం? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు, నీ జీవితంలో ఇది నేను చేస్తాను, ఇది నేను చేయగలను అని చెప్తాడు. కానీ నువ్వేం చేస్తావు? ప్రవ్వా నువ్వు చేస్తావు ప్రవ్వా, నేను సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను. ఎవరిని అడుగుతాను? ఇంటలెక్చువల్స్. నాకు తెలిసిన డాక్టర్ గారిని అడుగుతాను, నాకు తెలిసిన ఇంజనీర్ గారిని అడుగుతాను, నాకు తెలిసిన పాలిటిషియన్ అడుగుతాను, నాకు తెలిసిన ప్రెసిడెంట్ని అడుగుతాను, నాకు తెలిసిన సర్పంచ్, అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, మరి ఏం చేయమంటారు? దేవుడు చెప్తాడు అది చేయొద్దురా అని. మళ్ళీ 5 ఒపీనియన్స్ తీసుకుని చెయ్యకపోతే ఎలాగా? సొసైటీలో ఉన్నాం కదా. లేదా దేవుడు చెయ్యొద్దన్న పని చేయకుండా ఉండడానికి నిలబడ్డావు? చెప్పాలి నాకు, ఎన్నిసార్లు నిలబడ్డావు? దేవుడేనండి. లోకంలో ముందుకెళ్ళాలంటే 4 ఆలోచన తీసుకోవాలి, మంచిదే. కానీ ఆ ఆలోచన దేవుని ఆలోచనను దాటి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని దాటి మనుషుల యొక్క బలం మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుణ్ణి నమ్ముకొనక మనుషులను నువ్వు నమ్ముకోకూడదు. సౌలు ఆభరణాలు, సౌలు ఈటని, సౌలు కత్తిని దావీదు నమ్ముకోలేదు, కానీ దేవుని శక్తిని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఈటతో, ఒడిసెలతో కొడితే, రాయితో కొడితే, రాయి దెబ్బకి గొలియాతు చచ్చాడు. కాదు. ముందు నుంచి రాయితో కొడితే ఎవడైనా ఎటుపడాలి? ఎటుపడ్డాడట దావీదు? గొలియాతు ఎటుపడ్డాడట? ముందు నుంచి రాయితో కొట్టింది దావీదు, వెనకాల నుంచి కాలుతో తనింది దేవుడు. దేవునికి స్తోత్రం. ముందు పడింది దేవుని శక్తి వల్ల. కారణం ఏంటి? అంతటి విజయం ఎలా సాధించగలిగాడు? దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఎలా తీర్చిదిద్దబడ్డాడనంటే, రాజు యొక్క ఆలోచన పక్కన పెట్టాడు. రాజు ఇచ్చిన ఆభరణాలు తిరస్కరించాడు. నీ జీవితంలో యథార్థంగా హృదయ శుద్ధి కలిగి జీవించడం ఎలాగా అంటే, దేవునితో ఉన్న ఈ సహవాసములో నరుల ఆలోచనలు, లోకపు ఆలోచనలు, లోకమిస్తున్న సలహాలు, లోకమిస్తున్న సుఖాలు, నీకు ఆనందాన్ని ఇస్తానని వస్తున్న మనుషులు, నేను త్రోవ తప్పిస్తున్న మనుషులు, దేవుని మహిమ కనుపరచబడకుండా మధ్యలో అడ్డు నిలబడుతున్న పరిస్థితులను ఎప్పుడైతే నువ్వు నో చెప్పి ముందుకెళ్తావో అప్పుడు దేవుడు నిన్ను యథార్థవంతుడిగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, అన్నిటికీ ఎస్ చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడి జీవితంలో ఎక్కువ నో ఉండాలి, ఎస్ ఉండకూడదు. ఏముండాలి? నో. కాదు, నేను చెయ్యను, నాకొద్దు, నేను రాను, నేను మాట్లాడను. దేవుని బిడల జీవితాల్లో ఎక్కువ రావాల్సిన పదాలు ఇవి. ఎవడు పిలిచినా రండి సదగల పార్టీ ఉంది, పదండి వచ్చేద్దాం. దేవుని పార్టీ మీటింగ్ ఉందా, మందు ఇస్తున్నారు, పద.
ఇక పలానా కార్యక్రమం అక్కడ వేటలకు వస్తున్నారంట, పదా ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోదామని ఎస్ చెప్పేవాడు కాదు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వేం చెప్పాలి అక్కడ? దావీదు చెప్పినట్టుగా ఏం చెప్పాలి? నీ ఈటె, నీ డాలు, నీ చిరస్త్రాణం నాకొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఏం చేయాలి? నీ బంధుత్వం నో, నీ దగ్గర ఉద్యోగం నో, నీ ఫ్రెండ్షిప్ నో, నీ స్నేహం నో, వద్దు నాకు అని చెప్పగలిగితే దేవుని శక్తి ఏంటో అప్పటి నుంచి చూస్తాను. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల పైన ఆయన కరుణ హస్తము, శక్తిగల హస్తము దిగుతా. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే వద్దన్నాడో గొలియాతు దగ్గర చెప్పాడు, నువ్వు ఈటె, డాలు, చిరస్నానం పైన నమ్మకం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు. నువ్వు తిరస్కరించిన దేవుని పైన నమ్మకం పెట్టుకుని అదే ఈటె, డాలును తిరస్కరించి నేను వచ్చాను నీ ముందుకి. దేవునికి స్తోత్ర. చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడని విజయాన్ని దావీదు చూశాడు. దేవునికి స్తోత్ర. అప్పటి వరకు సౌల్ని ఎలా పొగిడారో హెబ్రీ స్త్రీలు వచ్చి, ఇంకా అప్పటి నుంచి ఎవరిని పొగుడుతున్నారట? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 విషయాలు ఇప్పుడు దాకా మనం చూసాం. మొట్టమొదటిది ఏంటి? దేవునికి నీకు మధ్యలో ఏం వచ్చినా, అది ఏదైనా ఏం చేయాలి? అన్నీ ఇంక తిరగలేదు. నేను మంచోడినండి, నేను యథార్థవంతుడు నోటితో చెప్పుకుంటే కాదు. నువ్వు యథార్థవంతుడు ముందు నీకు తెలియాలంటే ధైర్యంగా, నా దేవునికి నాకు మధ్యలో ఏది లేదు. డబ్బు లేదు, అక్రమ సంబంధం లేదు, పాపము లేదు. నాకు దేవునికి, నా దేవునికి మధ్యలో విగ్రహారాధన లేదు. నాకు నా దేవునికి మధ్యలో లోకాశలు లేవు. నేను నా దేవుని ముందు క్లీన్గా ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో అవన్నీ ఉంటే, అవన్నీ ఉన్నప్పటికీ, అవన్నీ చేసినప్పటికీ దావీదును ఎందుకు యథార్థవంతుడిగా తీర్చిదిద్దాడు తెలుసా? చూద్దాం. 3వది కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము మనకి సుపరిచితమైన కీర్తన ఇది. 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. దేవునికి స్తోత్ర. 1 రాజులు 15:3లో ఏం చదివాం? దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు, దావీదు హృదయం దేవుని ఎడల ఎలా ఉందంట? యథార్థంగా ఉంది, శుద్ధ హృదయం ఉంది దావీదు. కానీ ఇక్కడ దావీదే నోటితో అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. దేవునికి స్తోత్ర. 3వది, ఎవడు యథార్థవంతులు? తను పాపిష్టి వాడని సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని తన హృదయాన్ని కడుక్కోవడానికి ఇష్టపడతాడు. చూసావా? వాడిని దేవుడు యథార్థవంతుడిగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. మీరు ఇంటికి వెళ్తారు సార్, 2వ సమయాలు 12 నుంచి ఉంటుంది, 12:13 నుంచి. నాతాను వచ్చి అన్నాడు, దావీదు నీకు ఒక కథ చెప్తాను. ఏంటయ్యా చెప్పు? నీ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక చిన్న మేకపిల్ల ఉంది. ఆ ఊరిలో ఇంకొకటి ఉన్నాడు, అడిగి చాలా ఉన్నాయి పశువులు. కానీ ఒక్కటి ఉన్నవాడి దగ్గరికి వచ్చి దాన్ని చంపి, దాన్ని తీసుకుని, దాని కొరకు అతను చంపేశాడు. దాన్ని కావాలనుకోవడం కోసం, దాన్ని తీసుకోవడం కోసం. అంటే దావీదు అన్నాడు, నిశ్చయముగా అలాంటి వాడు ఎవడో వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, అది నువ్వే అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరు? అది నువ్వే అనగానే దావీదు, అయ్యా నేను పాపం చేశానయ్యా అనడంతోనే వెంటనే నాతాను చెప్పగానే రియాక్ట్ అయ్యి, ఆ కథలో ఉన్నది నేనే. ఆ చిన్ని మేకపిల్ల బెత్షెబా, దాని యజమాని ఊరియా, నేను అతన్ని చంపించి దీన్ని తీసుకున్నాను, నేను చేసింది పాపం అని ఒప్పుకోగానే దావీదు పాపాన్ని దేవుడు పరిహరించాడు. శిక్షించినప్పటికీ తన మరణం అవ్వకుండా దేవుడు ఆ పాపాన్ని పరిహరించాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు? అయ్యా నా యందు శుద్ధ హృదయము. ఎవరైనా ఒకవేళ వచ్చి రాజును శపిస్తే
వారు మరణానికి పాత్రులు ఆ కాలంలో. తెలుసా? నాతాను విపరీతంగా శపించాడు. ఎలా శపించాడో తెలుసా? నీ భార్య నీ కొడుకుతో మేడ మీద అందరూ చూస్తుండగా శయనిస్తుంది, నీకు అవమానం కలుగుతుంది అని శపించాడు. అంత దారుణంగా ఒక రాజుని ముందుకెళ్ళి శపిస్తే అతను చంపేస్తారు. అహబు తన భార్యని యెజబెల్ని ఏలియా శపించినందుకు ఏలియాని తరిమేడంట. ఎవరు? అహబు గారు. మనం చూసాం. అహబు మందిరంలో పని చేస్తున్న ఎవరు? ఒబద్యా అన్నాడు. ఏమన్నాడు? రాజా, నిన్ను గురించి నిన్ను పట్టుకోవడానికి అహబు పంపించని రాజ్యం ఒకటేనను లేదు, వంశం ఒకటేనను లేదు, పంపించాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? రాజు ముందు ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు పెట్టారా ఆడు అయిపోవలసిందే. దావీదు రాజులకి రాజు, మహారాజు. దావీదుని అలా చెప్పిస్తుంటే దావీదు యాక్సెప్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అంగీకరించాడు. అవును, నా పరిస్థితి ఇదే, నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు స్థిరమైన మనస్సు మళ్ళీ కావాలి. మీలో ఎంతమంది దైవజనుడు చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? మన తప్పులు మనకు ఎవరికైనా పెద్దవారు చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడేది నీ జీవితం. నాకు నీకు మధ్యలో అడ్డుగా చాలా ఉన్నాయి. నాకు నీకు మధ్యలో అడ్డుగా వ్యభిచారం ఉంది, అక్రమ సంబంధం ఉంది, డబ్బు ఉంది, పాపం ఉంది, ధన వ్యామోహం ఉంది. నాకు నీకు మధ్యలో శరీర సుఖాలు ఉన్నాయి, ఐహిక విచారాలు ఉన్నాయి, నాకంటే ఎక్కువగా నీకు బంధాలు ఉన్నాయి. నువ్వు తెంపుకో అన్నాడు అనుకో, ఏమంటావు? యాక్సెప్ట్ చేస్తావా? ఒప్పుకుంటావా? ఆ రోజుల్లో దైవజనులు సర్ప సంతానమా అంటే, ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు నేను బెత్తం తీసుకుని నీ దగ్గరికి వస్తాను అంటే, ఆ రోజుల్లో పేతురు నిశ్చయంగా నువ్వు పడి చేస్తావు అంటే సంఘం యాక్సెప్ట్ చేసింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు దైవజనుడు కనుక ఒకవేళ నిన్ను వ్యక్తిగతంగా పిలుచు, రే నీ జీవితంలో ఉన్న పాపం ఇది మార్చుకో అని చెప్పాడే అనుకుందాం, మళ్ళీ చర్చిలో కనబడతారా? ఈ చర్చిలో చాలా మంది బయటికి వెళ్ళిపోయారు. స్తోత్రం. నువ్వు మార్చుకుంటే మంచిది. ఈరోజు దైవజనులు అలా చెబితే యాక్సెప్ట్ చేసి, అవును నా స్థితి ఇదే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, యుగ యుగాల పరలోకము నా కొరకు ఇచ్చే దేవుడు, ఈ లోకంలో ఆయన కొరకు నన్ను బ్రతకమన్నాడు. నా కొరకు ఎన్నో చేశాడు, కానీ నేను పదే పదే మోసం చేశాను. నా రహస్యమైన పాప బ్రతుకు, నా శాపకరమైన జీవితం, నా ఆశలు, నా కోరికలు వెనకాల వెళుతూ కనీసం వాటిని జయిందామన్న ప్రయత్నం కూడా లేక అందులోనే పడి దొల్లుతున్నానయా. నా మనస్సు అందులో నుంచి బయటికి రాట్లా అని ఒప్పుకుంటున్న వారు ఎంతమంది? దావీదు అంటున్నాడు, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. దేవునికి స్తోత్రం. ఈ మనసు వద్దు, ఇంగిది పాడైపోయింది, నాకు ఒక క్రొత్త మనస్సు కావాలి. అందుకే వాక్యం నూతనమైన మనస్సాక్షి ఇస్తానన్నాడు దేవుడు, నూతనమైన హృదయం మీకు ఇస్తానన్నాడు, నూతనమైన ఆలోచన మీకు ఇస్తానన్నాడు. రాతి హృదయాన్ని తీసివేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని అడిగావా ఎప్పుడైనా? దావీదు ఎందుకు యథార్థవంతుడో తెలుసా? లోకమంతా అతన్ని యథార్థవంతుడిగా గుర్తిస్తుంటే ఒక ప్రవక్త వచ్చి నీ పాపం ఇదిరా అని చెప్పగానే దాన్ని అంగీకరించి తను ఎలాంటి వాడో దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ప్రభువా నాకు శుద్ధ హృదయం కావాలని పోరాడి గెలుచుకున్న యోధుడు దావీదు. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో ఏదైనా పోరాడి గెలుచుకోవాలంటే అదేంటో తెలుసా? యాకోబు పోరాడాడు వాగు దగ్గర, రాత్రంతా పోరాడాడు. ఏం గెలుచుకున్నాడో తెలుసా? యాకోబు అనే పేరు నుంచి ఇశ్రాయేలు అనే పేరుని గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్ర. నువ్వు ఒకవేళ దేవుని బలము కంటే మనుష్యుల బలాన్ని నమ్ముకుంటే, దేవుడిచ్చే శక్తిని కంటే ధనమును నమ్ముకుంటే, నీ బంగారాన్ని నమ్ముకుంటే, నీ ఆస్తిని నమ్ముకుంటే జాగ్రత్త, బోర్లా పడతావు. ఖచ్చితంగా బోర్లా పడతావు. బలవంతుడు ఉండము సాంగ్లో ఒక చరణం రాశాను, ఇంకో చరణం మీ దగ్గర పాడలేదు, అది ఆడియోలో వస్తుంది. అందులో చాలా మంచి మాటలు ప్రభు ఇచ్చాడు, చాలా మంచి మాటలు. ధనము, ఇహలోక సుఖాలు ఎలాంటివో ఆ రెండో చరణంలో చక్కగా మహిమ కలుగునుగాక. ఆమేన్. మెట్టుకు నువ్వు గనక
తిరస్కరించేవాడివిగా కాకుండా లోకమును ఆహ్వానించే దానివిగా వాడవుగా ఉంటే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఎవరిని చూడలేవు? దేవుణ్ణి చూడలేవు. ఇది నాకున్న కేవలం చదివి వాక్యం చెప్తుంది కదా, ఏది మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఏది చెప్పకూడదు, ఎక్స్పీరియన్స్లో లేకుండా ఏది మాట్లాడకూడదు. ఇది నా జీవితంలో నేను కలిగి ఉన్న అనుభవం ప్రియ దేవుని బిడ్డ. విడిచిపెట్టి ముందుకు వచ్చిన తర్వాత ఎంతో కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక మంచి ఆల్నైట్ పేరు, అలాగే చర్చిలో ఉన్నప్పుడు ఆల్నైట్ పేరు జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. నాకు ఆ దుఃఖం ఈ దుఃఖం అన్ని దుఃఖాలు కలిసి వచ్చి ఒకలాంటి వెర్రివాడిలాగా ఏడుస్తున్నాను చర్చిలో అలా నిలబడి. ఏడుస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిసారి సాక్షాత్ యేసు ప్రభుని నా నేత్రాలతో చూడడం జరిగింది. దేవునికి స్తోత్రం. సాక్షాత్ ప్రభుని చూడడం జరిగింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఆయన నేత్రాలు నాకు అనేకసార్లు ఆయన చూపిస్తూనే ఉన్నాడు. స్పష్టంగా చూశాను. కొన్ని సంవత్సరాలకి ఆయన స్వరమును స్పష్టంగా విన్నాను. నాకు దర్శనం ఇచ్చినప్పుడు కొండ మీద, మీకు తెలుసు, మనం ఎప్పుడైతే దేవునికి మనకు అడ్డుగా ఉన్నది అవి మనకి ఎంత ఇష్టమైన దాన్ని గనక తిరస్కరించగలిగితే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని మార్గాలను చూస్తావు, దేవుని శక్తిని అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు దాకా. మొట్టమొదటిది, దేవునికి మనకు మధ్యలో ఉన్నది ఏదైనా దాన్ని తిరస్కరించాలి. రెండవది, దేవుని బలమును మాత్రమే ఆశ్రయించాలి. మనుషుల ఆలోచన వైపు చూడొద్దు. దేవుడు చెప్పాడంటే చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డలం మనం చాలా ప్రార్థన చేస్తున్నాం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి. మళ్ళీ నేను చదువుకుంటూ ఆ వాగ్దానాలను యెషయా 49 అవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు మనకి ఇచ్చాడు వాగ్దానం. ఈ స్థలము ఇరుకుగా ఉన్నదని వారు వచ్చిన చెవులో వాగ్దానం గుర్తొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. శూన్యములో నుంచి భూమిని చేసిన దేవుడు మన దేవుడు. వాగ్దానం చేసిన వాడు ఆయన. నా కళ్ళకు ప్రతికూలంగా కనబడుతున్నా మళ్ళీ అదే పలుకుతున్నాను, మళ్ళీ అదే పలుకుతాను. 100 మంది 1000 మంది ఈ స్థలానికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. కారణం ప్రియ దేవుని బిడ్డ, నా ఆలోచనలు కాదు, నాకు కనపడేది కాదు. నేను దేనిని నమ్ముతున్నాను? దేవుని బలాన్ని నమ్ముతున్నాను. మీరందరూ మానేసి ఒక్కడే ఆరాధనకు వచ్చిన మహిమను చూస్తున్నాను, దేవుని యొక్క సామర్థ్యాన్ని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారిలో త్రోవ కలగజేయు దేవుణ్ణి చూస్తున్నాను. మెట్టల మీద చెట్లు కలగజేయు దేవుణ్ణి చూస్తున్నాను. నీళ్లు లేని చోట సముద్రాలు ప్రవహింపజేయగలిగిన దేవుణ్ణి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎవడు యథార్థవంతుడు? దేవుని బలము మీద మాత్రమే ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దావీదు ఎందుకు యథార్థవంతుడో వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం. మెట్టుకు ఈ దినము 3 విషయాల్లో దావీదు యథార్థవంతుడు. ఏంటా విషయాలు? దేవునికి తనకు మధ్యలో ఉన్న ప్రతి ఆలోచనను తిరస్కరించాడు. రెండవది, దేవుని బలం మీద ఆనుకున్నాడు. మూడవది, తన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని. నా స్థితి ఇదే, నన్ను క్షమించయ్యా, నూతనమైన మనస్సు దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. నువ్వు కూడా యథార్థవంతుడు అయి ఉండి దేవుణ్ణి చూడాలని ఆశపడితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నీ స్థితి ఎలా ఉందో దాన్ని అలాగే దేవుని దగ్గర ఒప్పుకొని, ఇప్పటి వరకు నరుల ఆలోచనలు చూశాను ప్రభా, నాకున్న దాన్ని బట్టి గర్వపడ్డాను, నాకున్న దాన్ని చూసుకుని ఎగిరిపోయాను. దావీదు ఎలాంటి వాడు తెలుసా? ఇంకొక విషయాన్ని బైబిల్ తీయొద్దు, మీకు చెప్పి ముగిస్తున్నాను. ఒక అమాలేకుడు వచ్చి దావీదు దగ్గరికి వచ్చి ఒక సమాచారం తెచ్చాడు. ఏమిటంటే సౌలు యోనాతాను చచ్చిపోయారు అన్నాడు. నీకెలా తెలుసు అన్నాడు. నీకెలా తెలుసు అంటే, ఎలా తెలిసేంటి? సౌలు తన ఈటి మీద పడి ఇబ్బంది పడుతుంటే నన్ను కనుక్కున్నాడు. నా ఏలిన రాజా అని దగ్గరికి వెళ్తే అడిగాడు, నువ్వెవరు అంటే నేను అమాలేకుడు అన్నాను. అప్పుడు సౌలు అన్నాడు, నేను చనిపోతున్నాను కానీ నా ప్రాణం ఇంకా పోలేదు, తల త్రిప్పు చేత నాకు బాధ కలుగుచున్నది, నీ ఖడ్గము తీసుకుని నన్ను నరికే అన్నాడు. ఎలాగో చచ్చిపోతాడు కదని తల తీసుకుని తెచ్చేసాను ప్రభువా దావీదా అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వారిని నువ్వు సౌలు వంటి వారు, యోనాతాను వంటి వారు మరొకరు కలరా?
సింహపు గుండె లాంటి గుండె అని చెప్పి 2వ అధ్యాయానికి వచ్చేసరికి వారి మీద ఒక ధనుర్గీతం రాయించాడంట. వారిని పొగుడుతూ ఒక కీర్తన రాయించి యోధా వారందరి చేత పాటలు పాడించి వారిని గణపరిచాడంట. దేవునికి స్తోత్రం. శత్రువు చచ్చిపోతే మనం ఏమంటాం? దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆయన్ని లేపేసాడంట. అంటామా లేదా? వాళ్ళను గురించి దావీదు అన్నాడు, నేను ఎంతటికి సరిపోతాను అంటే అస్సలు తన విశిష్టతలను బట్టి గొప్పలు చెప్పుకునే పరిస్థితి దావీదులో లేదు. దేవునికి స్తోత్రం. నేను గొప్పవాడిని అనుకోడు, అందుకే యథార్థవంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నాకు ఆస్తి ఉంది, నాకు ధనం ఉంది, నాకు చదువు ఉంది, నాకు అందం ఉంది అని అనుకున్నావా, నీలో యథార్థత దేవునికి కనబడదు. దేవునికి స్తోత్రం. నాకు ఏమీ లేదు ప్రభా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నా హృదయంలో నీకు అడ్డుగా ఎన్నో పెట్టుకున్న వాడిని ప్రభా, నన్ను క్షమించు, నన్ను కనికరించు అని నువ్వు అడగగలిగితే, నీ రహస్య జీవితాన్ని ప్రభు ముందు పెట్టగలిగితే, నువ్వు బయటికి రాలేకపోతున్నా ఆ బలహీనతలను, బలాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే, నా బలహీనతలు యందు దేవుని బలము నాలో సంపూర్ణమగుచున్నదని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ప్రకారంగా దేవునిని దర్శించి నిన్ను యథార్థవంతునిగా తీర్చిదిద్దాడు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థనలో ఎక్కిపిద్దాం.